పశ్చిమాసియాలోని యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత నెలకొంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ కొరత ప్రభావం హోటళ్లపై అధికంగా కనిపిస్తోంది. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కట్టెల పొయ్యిపైనే వంటలు చేపడుతున్నారు హోటళ్ల నిర్వాహకులు. విశాఖలో గ్యాస్ కొరత కారణంగా క్యాటరింగ్ సెంటర్స్లో కట్టెల పొయ్యిపై వంటలు జరుగుతున్నాయి. 15 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉందని నిర్వాహకులు అంటున్నారు. విశాఖలో గ్యాస్ కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. పశ్చిమాసియాలోని యుద్ధ పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత కనిపిస్తోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ ఎక్కడికక్కడ అందుబాటులో లేకపోవడంతో చిన్న చిన్న హోటల్స్ అన్నీ కూడా మూతపడినటువంటి పరిస్థితి. మరోవైపు రోజు వందలాది వేలాదిగా వచ్చి భోంచేసేటువంటి హోటల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ సమీపంలో ఒక క్యాటరింగ్ సర్వీస్ చేసేటువంటి ప్రాంతం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ప్రతిరోజు కూడా ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే కలెక్టరేట్కి, జిల్లా పరిషత్కి, ఇతరత్ర పనుల మీద వచ్చేవారంతా కూడా దాదాపుగా పెద్ద సంఖ్యలో ఇక్కడ భోంచేస్తూ ఉంటారు. వారందరి కోసం కట్టెల పొయ్యి మీదే వంటలు చేస్తున్నటువంటి విజువల్స్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. మీరు ఎంతకాలం అయిందండి ప్రారంభించి? రోజు ఎంతమంది వస్తుంటారు ఏంటి? రోజుకో 250 మంది దాకా వస్తారండి. 250 నుంచి ఇంకా ఎక్కువ మంది వస్తుంటారు కదా? అంతేనండి, 250, 300 లోపు వస్తూ ఉంటారండి భోజనాలు. అంతేనండి. మొత్తం ఇక్కడికి వచ్చిన వాళ్ళు, పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఎంప్లాయీస్ వాళ్ళకి భోజనాలు మేము ఇక్కడ అరేంజ్ చేస్తామండి. అంటే మీరు ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అప్పటి నుంచి వంట ఎలా చేస్తారు? ఎప్పుడు గ్యాసేనండి. గ్యాస్ మీద చేసేవాళ్ళం, పెద్ద సిలిండర్లు తీసుకొని చేసేవాళ్ళం అండి. ఇప్పుడు 15 రోజుల నుంచి మరి గ్యాస్ ప్రాబ్లం అయితే కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి. అంటే కొన్ని మందికి గ్యాస్ సప్లై చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు కదా, మీకు సప్లై మాత్రం రావట్లేదండి. ఓకే, గ్యాస్ మాత్రం రావట్లేదండి మాకు. అప్పటి నుంచి మేము కట్టెల పొయ్యి మీద వండుతున్నామండి. దొరుకుతున్నాయా కర్రలు అందుబాటులో? కర్రలు మేము వెళ్ళి కొనుక్కోవడం, తెచ్చుకోవడం అన్నీ చేస్తున్నామండి. ఖర్చు తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా? ఖర్చు అయితే మరి ఎక్కువేనండి. గ్యాస్ కంటే కర్రలకే ఎక్కువ అవుతుందండి ఇప్పుడైతే. మరి కర్రలు కూడా రేట్లు బాగా పెంచారు. అదే అండి. ఇది మొత్తం మీద కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ఇతరత్ర ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని హోటల్స్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో చూడొచ్చు, కట్టెల పొయ్యి మీద పసందైన వెజిటేబుల్ కర్రీ కూడా సిద్ధమైంది. మధ్యాహ్నం లంచ్లోకి సర్వ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. మొత్తంగా చూస్తే కనుక పూర్తి స్థాయిలో గ్యాస్ అందుబాటులో లేని కారణంగా కట్టెల పొయ్యి మీదే వంట చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా హోటల్స్లో కట్టెల పొయ్యినే ఆశ్రయిస్తున్నారు. కట్టెల పొయ్యిలనే నమ్ముకొని హోటల్స్ కూడా నడుపుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. చూడాలి మరి ఎప్పటిలోపు గ్యాస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందో అనేది మాత్రం. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి. వనపర్తి జిల్లా గోపాల్పేటలో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ కష్టాలు వెంటాడుతున్నాయి. 200 మందికి పైగా ఖాళీ సిలిండర్లతో క్యూ లైన్లలో నిల్చున్నారు. యశస్వి ఇండియన్ గ్యాస్ గోదాం ముందు ఖాళీ సిలిండర్లతో భారీగా బారులు తీరారు వినియోగదారులు. ఉదయం 4 గంటల నుంచి గోదాం ముందు సిలిండర్లతో పడిగాపులు కాస్తున్నారు. గోదాం రోడ్డు పక్కన ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.